ఒడిషా ట్రైన్ యాక్సిడెంట్ జరిగి ఈ జూన్ 2, 2024కి ఏడాది. ఇండియాస్ డెడ్లియెస్ట్ ట్రైన్ యాక్సిడెంట్ గురించి బాధితులు తప్ప దాదాపు అందరూ ఈ రైలు ప్రమాదం గురించి, ప్రమాదం జరిగిన తర్వాత వెల్లువెత్తిన ప్యాసింజర్ సేఫ్టీ ఇష్యూస్ గురించి మర్చిపోయారనుకుంటా. మరి ఇంతటి ఘోర ప్రమాదాన్ని ప్రభుత్వం కూడా మర్చిపోయిందా? లేక రైల్వేస్లో ప్యాసింజర్ సేఫ్టీ కోసం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ ఏమైనా పెట్టిందా? మరీ ముఖ్యంగా అసలు ఒడిషా రైలు ప్రమాదానికి కారణమేంటి? ఇన్వెస్టిగేషన్లో బయటపడిన నిజాలేంటి? ఈ వీడియోలో ఒడిషా ట్రైన్ యాక్సిడెంట్ ఆఫ్టర్ మ్యాథ్ గురించి నేను తెలుసుకున్న కొన్ని విషయాలను మీకు చెబుతాను. వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. పెన్ అండ్ వాయిస్ స్టోరీస్లోని ఈ ఎపిసోడ్లో మనం 3 విషయాల గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 1, ఒడిషా ట్రైన్ యాక్సిడెంట్ విక్టిమ్స్కి కాంపెన్సేషన్ అందిందా? నెంబర్ 2, అసలు రైలు ప్రమాదం ఎలా జరిగింది? కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ రిపోర్ట్ ఏం చెబుతోంది? సిబిఐ దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చింది? నెంబర్ 3, కవచ్ సిస్టమ్ ఎక్స్పాన్షన్లో ప్రోగ్రెస్ అండ్ రైల్వేస్ ఒడిషా ట్రైన్ యాక్సిడెంట్ విక్టిమ్స్. 2023 జూన్ 1 ఉదయం 10:30 హౌరా ఎక్స్ప్రెస్ బెంగళూరు నుంచి కోల్కతాకు బయలుదేరింది. జూన్ 2 మధ్యాహ్నం 3:20 కోల్కతా షాలిమార్ రైల్వే స్టేషన్ నుంచి చెన్నైకి బయలుదేరింది కోరమండల్ ఎక్స్ప్రెస్. వాస్తవానికి ఈ 2 రైళ్లు అసలు ఒడిషా బాలాసోర్లోని బహనాగా రైల్వే స్టేషన్ దగ్గర కలుసుకోకూడదు. కానీ జూన్ 2న 2:30 గంటల ఆలస్యంగా నడిచిన హౌరా ఎక్స్ప్రెస్ సాయంత్రం 6:50 సమయంలో బహనాగా రైల్వే స్టేషన్ ని సమీపించింది. అటువైపు నుంచి మరో ట్రాక్ మీద కోరమండల్ ఎక్స్ప్రెస్ కూడా అదే సమయానికి స్టేషన్ దగ్గరకు వచ్చింది. ఈ బహనాగా రైల్వే స్టేషన్ లో 2 లూప్ లైన్స్, 2 మెయిన్ లైన్స్ ఉన్నాయి. ఒక లూప్ లైన్ లో అప్పటికే గూడ్స్ ట్రైన్ ఆగి ఉంది. లూప్ లైన్ లోకి వెళ్లకూడని కోరమండల్ ఎక్స్ప్రెస్ అందులోకి వెళ్లి గూడ్స్ రైలును అత్యంత వేగంతో ఢీకొట్టింది. ఆ వేగానికి కోరమండల్ ఎక్స్ప్రెస్ కి చెందిన 21 బోగీలు డీరైల్ అయ్యాయి. వాటిల్లోని 3 బోగీలు అదే సమయంలో పక్క ట్రాక్ మీద వెళుతున్న హౌరా ఎక్స్ప్రెస్ చివరి బోగీల మీద పడ్డాయి. అలా దేశ చరిత్రలోనే వన్ ఆఫ్ ద డెడ్లియెస్ట్ గా నిలిచిన ఒడిషా రైలు ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో కోరమండల్ ఎక్స్ప్రెస్ లో 1257 మంది, హౌరా ఎక్స్ప్రెస్ లో 1039 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో మొత్తం మీద 296 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 287 మంది క్రాష్ సైట్ లో ప్రాణాలు విడిచారు. ప్రమాదంలో మరో 1200 మంది గాయపడ్డారు. మృతదేహాలతో పాటు గాయపడిన వారిని ఒడిషాలోని వివిధ ఆసుపత్రులకు తరలించారు. రైలు ప్రమాదం జరిగిన తర్వాత 162 మృతదేహాలను భువనేశ్వర్ ఎయిమ్స్ కి తరలించారు. వీటిల్లో గుర్తుపట్టలేని స్థితిలో చాలా మృతదేహాలున్నాయి. 81 బాడీస్ ని ఆధార్ కార్డు, పాన్ కార్డు ద్వారా గుర్తించి సంబంధిత కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. ఎలాంటి గుర్తింపు లేని వారిని కుటుంబాలకు అప్పచెప్పడం చాలా కష్టమైంది. అందుకే బాధితుల కుటుంబ సభ్యుల నుంచి DNA శాంపిల్స్ తీసుకున్న భువనేశ్వర్ ఎయిమ్స్ వాటిని మృతదేహాల DNAలను టెస్టింగ్ కి పంపింది. రెండిటికి 50% మ్యాచింగ్ కనిపిస్తే అప్పుడు సంబంధిత కుటుంబానికి మృతదేహాలను అప్పగించింది. ఇలా 53 మృతదేహాలను వారి వారి కుటుంబాలకు అందజేసింది భువనేశ్వర్ ఎయిమ్స్. మొత్తం మృతదేహాల్లో 28 చివరి వరకు అన్క్లెయిమ్డ్ గా మిగిలిపోయాయి. 2023 అక్టోబర్లో, అంటే రైలు ప్రమాదం జరిగిన 4 నెలల తర్వాత ఈ అన్క్లెయిమ్డ్ బాడీస్ ని భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ క్రిమేట్ చేసింది. అప్పటికే రైలు ప్రమాదంపై సిబిఐ దర్యాప్తు జరుగుతుండటంతో దర్యాప్తు సంస్థ నుంచి పర్మిషన్ తీసుకుని ఫ్యూనరల్ ని నిర్వహించింది BMC. మతం, కులం, కనీసం పేరు, జెండర్ కూడా తెలియని వారికి వాలంటీర్లు అంత్యక్రియలు నిర్వహించారు. ఒడిషా ట్రైన్ యాక్సిడెంట్లో మరణించిన వారి కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా, తీవ్రంగా గాయపడిన వారికి 2 లక్షలు, స్వల్ప గాయాలతో బయటపడిన వారికి 50,000 పరిహారాన్ని ప్రకటించింది రైల్వే మినిస్ట్రీ. మరణించిన వారి కుటుంబానికి 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 పరిహారం PM రిలీఫ్ ఫండ్ నుంచి ఇస్తున్నట్టు ప్రధాని మోదీ కూడా ప్రకటించారు. ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ మృతుల కుటుంబాలకు 5 లక్షలు, గాయపడిన వారికి 1 లక్ష పరిహారము ఇస్తామని హామీనిచ్చారు. ఏపీ సీఎం జగన్, క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, వ్యాపారవేత్త గౌతమ్ అదానీలు కూడా డబ్బు సాయాన్ని ప్రకటించారు. మరి బాధితులకు ఈ కాంపెన్సేషన్ అందిందా? లేక కేవలం మీడియా ప్రకటనలకే మిగిలిపోయిందా? ఈ ప్రశ్నను రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ని రాజ్యసభలో అడగ్గా 2023 డిసెంబర్ నాటికి 51.37 కోట్లను ఎక్స్గ్రేషియా, కాంపెన్సేషన్ కింద ఖర్చు చేసినట్టు జవాబిచ్చారు. CRS రిపోర్ట్ అండ్ ద రియల్ రీజన్ ఫర్ యాక్సిడెంట్. అసలు కోరమండల్ ఎక్స్ప్రెస్ ఆ లూప్ లైన్లోకి వెళ్లకపోయి ఉంటే ఇంత భారీ ప్రమాదం జరిగుండేది కాదు. కానీ లూప్ లైన్లోకి ఎందుకు వెళ్ళింది? రైలు ప్రమాదం జరిగిన 2 రోజులకు ఈ విషయంపై ఒక అప్డేట్ ఇచ్చింది రైల్వే శాఖ. సిగ్నలింగ్ సిస్టంలో ఫాల్ట్ కారణంగా ఈ ఘటన జరిగిందని వివరించింది. రైల్వే శాఖ మంత్రి వైష్ణవ్ ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ సిగ్నలింగ్ సిస్టమ్ వల్లే యాక్సిడెంట్ జరిగిందని అన్నారు.
అసలు తప్పు ఎక్కడ జరిగింది అనేది చెప్పే ముందు ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ సిగ్నలింగ్ సిస్టమ్ గురించి మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రైన్ ట్రాక్ మారడం అనేది డ్రైవర్ చేతిలో ఉండదు. ట్రైన్ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడైనా లేక క్రాసింగ్ దగ్గరికి వచ్చినప్పుడైనా చాలా ట్రాక్స్ ఉంటాయి. స్టేషన్ ఎంత పెద్దదనే దాన్ని బట్టి ఎన్ని ట్రాక్స్ ఉన్నాయనేది డిపెండ్ అయి ఉంటుంది. ట్రైన్ మెయిన్ లైన్లో వెళ్లాలా లేక లూప్ లైన్లోకి వెళ్లాలా లేక క్రాసింగ్ దగ్గర ఆగిపోవాలా అనేది ఈ ఇంటర్లాకింగ్ సిస్టమ్ కంట్రోల్ చేస్తుంది. ట్రైన్ ట్రాక్ మారే ప్లేస్ ని పాయింట్ అంటారు. గతంలో పాయింట్ మెషిన్ కి ఉండే లివర్ తో ఈ పాయింట్ ని మారుస్తూ ఉండేవారు. ఇది మనం సినిమాల్లో చూసే ఉంటాం. టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత పాయింట్ మెషిన్ ని కంట్రోల్ చేసే లివర్ ని సిగ్నలింగ్ రూమ్ కి షిఫ్ట్ చేశారు. అనంతరం ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ సిగ్నలింగ్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ఇంటర్లాకింగ్ సిగ్నలింగ్ సిస్టమ్ లో 3 ముఖ్యమైన కాంపోనెంట్స్ ఉంటాయి: ట్రాక్ సర్క్యూట్, పాయింట్ స్విచ్, సిగ్నల్. ట్రాక్ సర్క్యూట్స్ అనేవి ట్రాక్ మధ్యలో ఉంటాయి. ట్రాక్ ఖాళీగా ఉందా లేదా అనేది ఇవి చెబుతాయి. పాయింట్ స్విచ్ అనేది పాయింట్ మారేందుకు యూజ్ అవుతుంది. ఇక సిగ్నల్ విషయానికి వస్తే ట్రైన్ 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు ట్రాక్ సర్క్యూట్, పాయింట్ స్విచ్ ట్రైన్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అప్పుడు ట్రైన్ లూప్ లైన్లోకి వెళుతోందా లేక స్ట్రైట్గా వెళ్ళిపోతోందా అనేది లోకో పైలట్కి తెలుస్తుంది. ఇదంతా ఆటోమేటిక్ ప్రాసెస్, 99.9% ఎఫెక్టివ్. అసలు తప్పెక్కడ జరిగింది అని కనుక్కునే ప్రాసెస్లో ఒడిషా ట్రైన్ యాక్సిడెంట్ జరిగిన కొన్ని రోజులకు సౌత్ ఈస్టర్న్ రైల్వేస్ జనరల్ మేనేజర్ అర్చనా జోషిని ఆ పదవి నుంచి తీసేశారు. దాదాపు నెల రోజుల తర్వాత 7 ఉద్యోగులను రైల్వే సస్పెండ్ చేసింది. ఈ 7 ముగ్గురిని సిబిఐ అప్పటికే అరెస్ట్ చేసింది. ఆ ముగ్గురు సీనియర్ సెక్షన్ ఇంజనీర్ అరుణ్ కుమార్ మహంతా, సెక్షన్ ఇంజనీర్ మహమ్మద్ అమీర్ ఖాన్, టెక్నీషియన్ పప్పు కుమార్. 2023 సెప్టెంబర్ 2న ఈ ముగ్గురిపై ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది సిబిఐ. వీరి మీద ఐపీసీ సెక్షన్ 304, 201, 153 కింద కేసులు నమోదు చేసింది. ఈ ముగ్గురు మీద అప్పటికే సెక్షన్ 304A, 337, 338, 154, 175 కింద కేసులున్నాయి. దర్యాప్తులో భాగంగా ఘటనా స్థలాన్ని పరిశీలించింది సిబిఐ. సిగ్నలింగ్ సిస్టమ్ ఉన్న స్టేషన్లోని ప్యానెల్ రూమ్ ని చెక్ చేసింది. ఉద్యోగులతో వేరువేరుగా మాట్లాడింది. డిజిటల్ లాగ్స్ ని స్వాధీనం చేసుకుంది. ఇక ముఖ్యమైన కమిషనర్ ఫర్ రైల్వే సేఫ్టీ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే, నివేదిక ప్రకారం ఘటన జరిగిన సమయంలో బహనాగా రైల్వే స్టేషన్ దగ్గర గ్రీన్ లైట్ కనిపించింది. అంటే స్టేషన్లో ఆగకుండా వెళ్లిపోవాలని అర్థం. కానీ కోరమండల్ ఎక్స్ప్రెస్ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి లూప్ లైన్లోకి వెళ్లిపోయి గూడ్స్ ట్రైన్తో క్రాష్ అయింది. సిబిఐ అరెస్ట్ చేసిన ఆ ముగ్గురు ప్రమాదం జరిగిన రోజు రైల్వే స్టేషన్ దగ్గర విధులు నిర్వహించారు. లెవెల్ క్రాసింగ్ నెంబర్ 94 దగ్గర ఎలక్ట్రిక్ లిఫ్టింగ్ బ్యారియర్ ని రిప్లేస్ చేశారు. కానీ లొకేషన్ బాక్స్ లో వైర్స్ లేబులింగ్ సరిగ్గా చేయలేదు. అందుకే ఇంత ఘోర ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన రోజున రిప్లేస్మెంట్ వర్క్ చేస్తున్న టీమ్ ని మహంతా సూపర్వైజ్ చేశారు. టెక్నీషియన్స్ టీమ్ ని ఖాన్ లీడ్ చేశాడు. లెవెల్ క్రాసింగ్ వద్ద ఉన్న లొకేషన్ బాక్స్ రీవైరింగ్ చేసిన టీంలో యాదవ్ కూడా సభ్యుడు. లొకేషన్స్ బాక్స్ లో రాంగ్ లెటరింగ్ ఉంది. అంటే వైర్స్ ఫిక్స్ చేస్తున్నప్పుడు వాటి ఫంక్షనింగ్ మారిపోతుంది. ఈ బహనాగా రైల్వే స్టేషన్ వైరింగ్ డయాగ్రామ్ ని 2015లో అప్రూవ్ చేశారు. ఎలా వైరింగ్ చేయాలి, ఎలా మెయింటైన్ చేయాలి అనేది టెక్నీషియన్స్ కి చెప్పారు. ఇదంతా పేపర్ వర్క్ లో పక్కాగా ఉంది. కానీ లేబుల్స్ చేంజింగ్ ఫిజికల్ గా జరగలేదు. టెర్మినల్ రాక్ లో సర్క్యూట్ నేమ్స్ ని మార్చలేదు. 2018లో లొకేషన్ బాక్స్ లో పాయింట్ స్టేటస్ ని డిటెక్ట్ చేసే సర్క్యూట్ ని మార్చారు. అప్పుడు సరిగ్గా లేబులింగ్ చేయలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే వైర్స్ లేబులింగ్ సరిగ్గా చేయకపోవడంతో మెయిన్ ట్రాక్ నుంచి లూప్ ట్రాక్ లోకి ట్రైన్ ని పంపించాలని పాయింట్ కు తప్పుడు సిగ్నల్ అందింది. ఎనీ ప్రోగ్రెస్ ఇన్ కవచ్? ఒడిషా రైలు ప్రమాదం జరిగిన తర్వాత ఇండిజీనియస్లీ డెవలప్డ్ కవచ్ సిస్టమ్ పై చాలా చర్చలు జరిగాయి. కవచ్ అనేది ఒక ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్. ఒక ట్రాక్ మీద ఎదురెదురుగా వచ్చే ట్రైన్స్ క్రాష్ అవ్వకుండా కొంత దూరం ముందే డ్రైవర్స్ కి సిగ్నల్ ఇవ్వడం, ట్రైన్ కు ఆటోమేటిక్ గా బ్రేక్లు వేయడం ఈ కవచ్ పని. ఇందులోని సెన్సార్లు, కెమెరాలను రైల్వే ట్రాక్ పై స్ట్రాటజికల్లీ ఫిక్స్ చేస్తారు. ఈ సెన్సార్స్ కంటిన్యూస్ గా మానిటర్ చేసి ప్రమాదాన్ని డిటెక్ట్ చేస్తాయి. వీటిని కొలిజన్ అవాయిడెన్స్ కాంపోనెంట్స్ అంటారు. అంతేకాదు, రైళ్లలో ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినా, స్మోక్ వచ్చినా ఈ కవచ్ సిస్టంలోని ట్రాక్ ఇంట్రూజన్ డిటెక్షన్ కాంపోనెంట్ డిటెక్ట్ చేస్తుంది. ఈ కవచ్లో రియల్ టైమ్ మానిటరింగ్ అండ్ అనలిటిక్స్ డేటా కూడా ఉంటుంది. రైల్వే ట్రాక్ మీద ఫిక్స్ చేసిన సెన్సార్స్ ద్వారా ఎప్పటికప్పుడు డేటా వస్తుంది. వాటిని అనలైజ్ చేసి సేఫ్టీ మెషర్స్ని మరింత పవర్ఫుల్గా మార్చుకోవచ్చు. అయితే జూన్ 2న ప్రమాదం జరిగిన సమయంలో బహనాగా రైల్వే స్టేషన్ దగ్గర ఈ కవచ్ సిస్టమ్ లేదు. ఉంటే ఖచ్చితంగా ప్రమాదాన్ని నివారించి ఉండొచ్చని కొందరు అంటున్నారు. కానీ కవచ్ ఉన్నప్పటికీ ప్రమాదాన్ని ఆపలేమని స్వయానా రైల్వే శాఖ అధికారులే చెప్పారు.
లూప్ లైన్లోకి కోరమండల్ ఎక్స్ప్రెస్ చాలా స్పీడ్తో వెళ్ళింది. డ్రైవర్ బ్రేకులు అప్లై చేసేంత సమయం లేదు. కవచ్ ఉన్నా అంత హై స్పీడ్లో అంత తక్కువ టైంలో ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్ యాక్టివేట్ అయి ఉండదు. ఒకవేళ అప్లై చేస్తే కనీసం కొన్ని కిలోమీటర్ల ముందుకు ఖచ్చితంగా వెడుతుంది. కానీ కోరమండల్ ఎక్స్ప్రెస్కి ఎదురుగా అప్పటికే గూడ్స్ రైలు ఉంది. అందుకే ఇలాంటి సిచ్యువేషన్లో కవచ్ పనిచేయదని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ కవచ్ సిస్టమ్ని చూసి భారతీయులు గర్వపడాలి. ఇంత హైటెక్ టెక్నాలజీని స్వయంగా భారతదేశం రూపొందించడం నిజంగా గర్వకారణం. ఇది ప్రజాభద్రతకు, రైల్వే సేఫ్టీకి చాలా చాలా కీలకం. మరి రైలు ప్రమాదం తర్వాత కవచ్ సిస్టమ్ని కేంద్రం ఎంతమేర విస్తరించిందనుకుంటున్నారు? నిజం తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. 2023 జనవరి నాటికి 1455 కిలోమీటర్ల రైల్వే ట్రాక్స్కి ఈ కవచ్ సిస్టమ్ని ఫిక్స్ చేశారు. కానీ ఒడిషా రైలు ప్రమాదం జరిగిన 6 నెలలకు అంటే డిసెంబర్ నాటికి కవచ్ విస్తరించింది మరో 10 కిలోమీటర్లు మాత్రమే. అంటే డిసెంబర్ నాటికి 1465 కిలోమీటర్లకే కవచ్ సెటప్ ఉంది. ఈ విషయాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రాజ్యసభలో స్వయంగా చెప్పారు. ఈ మొత్తం కూడా సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలోనిదే. అంటే రైలు ప్రమాదం జరిగిన బహనాగా రైల్వే స్టేషన్ దరిదాపుల్లో ఇంకా కవచ్ లేదు. అయితే ఢిల్లీ ముంబై, ఢిల్లీ హౌరా కారిడార్ కవర్ చేస్తూ మరో 3000 కిలోమీటర్లలో కవచ్ని ఏర్పాటు చేసే ప్రాసెస్ నడుస్తోందని రాజ్యసభకు చెప్పారు వైష్ణవ్. ప్రపంచంలోనే ద లాంగెస్ట్ రైల్వే నెట్వర్క్ ఉన్న దేశం ఇండియా. 68,000కు పైగా కిలోమీటర్లలో నిత్యం ఆపరేషన్స్ నడుస్తూ ఉంటాయి. మరి దేశవ్యాప్తంగా కవచ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేయడానికి ప్రభుత్వానికి ఎంత సమయం పడుతుందో. ఇక రైలు ప్రమాదం తర్వాత రైల్వేలో డ్రైవర్ల పరిస్థితి పైన చాలా ఆందోళనలు వెలుగులోకి వచ్చాయి. చాలా వరకు డ్రైవర్లు 12 గంటలకు పైగా డ్యూటీ చేస్తున్నారని వాదనలు వినిపించాయి. ఇది చాలా వరకు నిజమే. డ్రైవర్స్ పోస్టులు ఖాళీగా ఉండిపోవడం ఇందుకు కారణం. మొత్తం శాంక్షన్ అయిన 1,27,644 డ్రైవర్స్, అసిస్టెంట్ డ్రైవర్స్ పోస్టులలో దాదాపు 15% పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ఓ ఆర్టీఐ అప్లికేషన్కి సమాధానం ఇచ్చింది రైల్వే బోర్డు. ఒక్క లోకో పైలట్ ఉద్యోగుల్లోనే 20.5% కొరత ఉందని చెప్పింది. అయితే రైల్వే బోర్డు చెప్పిన లెక్కల కన్నా వాస్తవంలో కనీసం 17 నుంచి 18% వరకు పోస్టులు ఖాళీగా ఉండొచ్చని ఇండియన్ రైల్వే లోకో రన్నింగ్స్ మెన్ ఆర్గనైజేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ మీడియాకు తెలిపారు. ఇదంతా డ్రైవర్స్ పై అధిక ఒత్తిడిని తీసుకొస్తుందని అన్నారు. రైల్వే నామ్స్ ప్రకారం ఒక లోకో పైలట్ డ్యూటీ 9 గంటలు. కానీ మ్యాన్ పవర్ తక్కువ ఉండటంతో కొంతమంది 12 గంటల పాటు డ్యూటీలో ఉంటున్నారు. ఏప్రిల్ 2023లో 23.5% మంది లోకో పైలట్లు 12 గంటల కన్నా ఎక్కువ సమయం డ్యూటీలో ఉన్నట్టు అహ్మదాబాద్ డివిజన్ డేటా చెబుతోంది. దేశంలో ఉన్న 16 రైల్వే జోన్స్లో 12 గంటలు అంతకన్నా ఎక్కువసేపు పనిచేస్తున్న లోకో పైలట్లు 1.2% నుంచి 19% మధ్యలో ఉంటారని తెలుస్తోంది. ఈ వేకెన్సీలను వెంటనే ఫిల్ చేసి డ్రైవర్స్, స్టాఫ్ మీద పడుతున్న అధిక ఒత్తిడిని కేంద్రం తగ్గించాలి. లేకపోతే రైల్వేలో సేఫ్టీ ఇష్యూస్ కొనసాగుతూనే ఉంటాయి. 2023లో జరిగిన రైలు ప్రమాదం వన్ టైం ఎగ్జంప్షన్ అనుకుంటే పొరబడినట్టే. ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉంటున్నాయి. ప్రయాణికులు బలవుతూనే ఉంటున్నారు. రిపోర్ట్స్ ప్రకారం 2021తో పోల్చుకుంటే 2022లో యాక్సిడెంట్స్ పెరిగాయి. మరీ ముఖ్యంగా 2021లో ఆంధ్రప్రదేశ్లో 775గా ఉన్న ట్రైన్ యాక్సిడెంట్స్ 2022లో 1029కి పెరిగాయి. ప్రభుత్వం మరింత కృషి చేసి వేగంగా చర్యలు తీసుకుంటేనే ప్యాసింజర్ సేఫ్టీ మరింత మెరుగుపడుతుంది. అప్పుడే ఒడిషా రైలు ప్రమాదం లాంటి పరిస్థితులు మళ్లీ రిపీట్ అవ్వకుండా ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియోతో ఒడిషా ట్రైన్ యాక్సిడెంట్ ఆఫ్టర్ మ్యాథ్ గురించి నేను మీకు దాదాపు అన్ని వివరాలు చెప్పాను. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే మన వీడియోని వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. మన పెన్ అండ్ వాయిస్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ వీడియోస్ కమింగ్ అప్. స్టే ట్యూన్డ్.